హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మామిడికాయ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. దీన్ని మామిడికాయ రసం అని కూడా అంటారు. ఈ రసంని సమ్మర్లో మామిడి పళ్ళ సీజన్ వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ రసం కంటే కూడా రైస్లోకి కలుపుకొని తింటుంటే కూరలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఈ చారుతోనే తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు 3 గంటల సేపు నానబెట్టుకున్నాను. అలాగే ఒక పుల్లటి మామిడికాయను తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా మనము ఎడ్జ్ కట్ చేసేసి మధ్యలో లైట్గా మనము ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. 4 వైపులను ఘాట్లు పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి తీసుకోవాలి. అదే విధంగా మనం నానబెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసుకుని మామిడికాయ వచ్చి ఒక సగం మునిగేంతలాగా వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసి వీటిని మూత పెట్టి మనము మీడియం ఫ్లేమ్ పైన ఒక 3 నుంచి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కందిపప్పు ఉంది కాబట్టి 4 విజిల్లైనా రావాలండి. తర్వాత రసం పొడి కోసం ఒక పావు టీ స్పూన్ మెంతులు, పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసుకుంటే ఈ రసంలోకి చాలా బాగుంటుందండి ఘాటుగా. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు నేను ఇక్కడ 2 తీసుకున్నాను యాడ్ చేసేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వీటితో పాటు ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే చిన్న అల్లం ముక్కను యాడ్ చేసేసుకుని కాస్త కచ్చాపచ్చాగా రోట్లో దంచినట్లు ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న వాటిని కుక్కర్ యొక్క ప్రెషర్ అణిగిన తర్వాత ఓపెన్ చేసుకుని చూస్తున్నారు కదా, ఘాట్లు పెట్టుకోవడం వల్ల మామిడికాయ బాగా ఈజీగా ఉడికిపోతుంది. పైన ఉన్న చర్మం కూడా ఇట్టే సపరేట్ అయిపోతుందండి. జస్ట్ మనం గుజ్జు సపరేట్ చేసేసుకుని మామిడికాయ ముట్టి ఉంటుంది కదా, దీన్ని లైట్ గా కడిగి తీసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని లోపల కందిపప్పు మెదగడానికి మీరు దీన్ని మిక్సీ జార్లో అయినా షిఫ్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే చేత్తోనే ఈ విధంగా మెత్తగా కలిపేసుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, ఉదిపప్పు, ఆవాలు, జీలకర్ర, 3 దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలతో పాటు కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసుకోవాలి. ఈ మామిడికాయ చారు అనేది కాస్త కారం తగిలిస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఈ విధంగా మీరు అన్నిటినీ యాడ్ చేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం రసం పొడి గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసి ఆయిల్లో లైట్ గా ఒక 1/2 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము పప్పు మరియు మామిడికాయని ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదండి, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చారు వచ్చి పోపుతో పాటు కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని ఇందులోకి ఒక గుప్పెడు ఫ్రెష్ గా తరిగిన కొత్తిమీర రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని చక్కగా మొత్తం కలిపేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఏమి దీన్ని ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ విధంగా లైట్ గా తెల్లడం స్టార్ట్ అవుతుంది కదా, అంతవరకు దీన్ని ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. అంతే అన్నమాట. టేస్టీగా మన మామిడికాయ చారు అయితే రెడీ అయిపోయింది. మీరు తీసుకున్న మామిడికాయలు కాస్త పులుపు తక్కువగా ఉన్నట్టయితే మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉడికించుకునే టైంలో. అలాగే చారు ఉడికి ఆపేసిన తర్వాత కొన్ని చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.